అది సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. సో మొత్తం చూడలే, మా వాళ్ళు చూశారు. ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోయానే చెప్పాలి. ఎవడు ఏం తీసుకున్నాడో ఎందుకు తీసుకున్నాడో కూడా తెలియదు. ఇంకా ఇంట్రొడక్షన్ కూడా లేదనమాట. అలా ఉంది పరిస్థితి. డైరెక్ట్ అటాక్. చెప్పండి భయ్య, ఎవడు స్టార్ట్ చేస్తాడు? చెన్నైకి అదేంటది నా మీద పడిపోయారు. చెన్నై స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కప్పు వాళ్ళే గెలుస్తారు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. మంచి టీం యాక్చువల్లీ, మంచి ఆప్షన్. మాకు మిడిల్ ఆర్డర్ కావాలి, ఇండియన్ ప్లేయర్. సో త్రిపాఠి అలాగా త్రిపాఠి దొంగతనమే కదా 3.4 CR అంటే. త్రిపాఠి మిడిల్ ఆర్డరా? దొంగతనం, అది ప్రాపర్ దొంగతనం. అశ్విన్ వన్ డౌన్ పంపిద్దాం, పవర్ ప్లే లో పిన్ హిట్టింగ్ చేద్దాం. అశ్విన్ ఇంపాక్ట్ ప్లేయర్, ఓన్లీ బౌలింగ్ లో వస్తాడు. సెకండ్ ఇన్నింగ్స్ అదే బౌలింగ్ ఇన్నింగ్స్ లో వస్తాడు. ధోని ఆడ్డా, ధోని లాస్ట్ లో 2 ఓవర్లు ఆడతాడు. బేడి ఎందుకు మరి? అరే అది ఆల్వేస్ ఒక బ్యాకప్ ప్లేయర్ ఉండాలి. లాస్ట్ 2 years గా ధోని కాలు బాగాలేకపోయినా ఆడా లేదా? కాలు లేకపోయినా ఆడుతాడు ధోని. ఎందుకు బ్యాకప్ ధోని? నాటకాలు వద్దు నువ్వు, నార్మల్ గా ప్రాక్టికల్ గా మాట్లాడు. ప్రతి టీమ్ లో ఉంటదిరా బ్యాకప్. లాస్ట్ ఇయర్ ట్వీట్స్ అంటే అసలు ధోనికి లెగ్స్ లేవు కానీ ఆడాడని వేసారా లేదా మీరు? ఎందుకురా మనిషి చెన్నైలో ఇంకో స్టీల్ విజయ్ శంకర్ ప్రాపర్ తమిళ అనే కొన్నారు కదా. వాడు మీడియం పేస్ చేస్తాడని కొన్నాం అనమాట. 120 కన్నా తక్కువ ఎత్తలేడు ప్రైస్ కన్నా. అరే ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. 30 lakhs 3.4 కి వెళ్ళాడు రా. మాకు ఇండియన్ బౌలర్ లేరు కాబట్టి వాడు వస్తాడు అనమాట. ధోని ఉన్నాడు మరి ఈ శామ్ కర్న్ నాకు ఎందుకు కొనలేదురా మా వాళ్ళు. 5 స్పిన్నర్ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరికి? మాకా 6 స్పిన్నర్స్. అశ్విన్, జడేజా, శ్రేయస్ గోపాల్, నూరే. నేను ప్లేయింగ్ లెవెన్ చెప్తా, రాసుకున్నా. అది ఇది కావాలి మాకు. ధోనియా వనిష్ బేడియా అది చెప్పు ఫస్ట్. అది ఎప్పుడు ఆలోచించాలంటే ధోనికి ఏమైనా దెబ్బ తగిలితే ఆలోచించాలి. అప్పుడు మ్యాచ్ ఓడిపోయాక ధోని, మ్యాచ్ గెలుస్తుంటే వనిష్ బేడి అలానా? లేకపోతే లేదా వనిష్ బేడి భుజాల మీద ధోని వేసుకొచ్చేస్తాడు. ఇలాంటి వద్దు. ప్లేయింగ్ 11 కాన్వే, రుతురాజ్, త్రిపాఠి, దుబే, జడ్డు. పైలట్ జడ్డు ఏంట్రా అప్పుడే? ఆగరా, అంటే లైన్ గా చెప్పాలా? ఓకే, ఇంకెందుకు ధోని ఫస్ట్ చెప్పేసి. అరే కాదురా, మా ధోని టాక్టిక్స్ ఎలా ఉంటది మీకు తెలీదు. ఇప్పుడు శామ్ కరణ్ 1 డౌన్ కూడా వచ్చేయచ్చు. ఇది బౌలింగ్ వేస్తున్నప్పుడు అశ్విన్ వస్తాడు, బ్యాటింగ్ అయితే ధోని వస్తాడు. బౌలర్ చెప్తా, ఖలీల్ అహ్మద్, పజిరానా, నూర్ అహ్మద్, శామ్ కరణ్. ధోని స్లాష్ బేడీ బెటరా? ధోని ఆరోగ్యం అంతా బాగుంటే బేడీ ఆడతాడు, ధోని కాల్ బెలకపోతే ధోని ఆడతాడు. ధోని 2 players టోటల్ 13 ఎలాగో ఆడతాడు. ధోని ఉంటే 2 players. ఇప్పుడు దీంతో మీ పాసిబిలిటీస్ చెప్పంటే ఏంటి? ఫైనల్ కప్ప ఏంటి పరిస్థితి టీమ్ తో? ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటది, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బౌలింగ్ దాన్ని మేనేజ్ చేస్తారు. బౌలర్స్ ఏంటి ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్? ఈ నలుగురే ఉన్నది. వాళ్ళు ప్లే ఆఫ్స్ చూడు, 5 spinners ఉన్నారు. ఐ బిలీవ్ ఇన్ బీడీ బాయ్. బీడీ బాయ్ ఇస్ ద గేమ్ చేంజింగ్ ప్లేయర్. ఈ అన్నిట్లో 3D ప్లేయర్ మిస్ అయ్యాడు. శంకర్ అసలు ఎందుకురా మీకు? శంకర్ అసలు పిచ్చలైట్. హుడా ఇద్దరు రుచాగాలే బ్యాటింగ్ లో గానీ, బట్ అప్పుడు తీసుకురావచ్చు, అదొకటి ఉంది కదా మర్చిపోయాను. కరెక్ట్ పొజిషన్ లో కరెక్ట్ మనిషిని పెడతాడు అన్నమాట. సో అక్కడి నుంచి మాక్సిమం అవుట్పుట్ వస్తుంది. మై రేటింగ్ ఫర్ సిఎస్కే టీమ్ 75 out of 100, అంటే 7.5 out of 10 అని చెప్పొచ్చు కదా. అరే 7 బెట్ అని చెప్పాల్సిందిరా, తల ఫర్ రీజన్. 7 ధోని, 0.5 బీడీకి. నాదైతే బ్యాటింగ్ కి 6, బౌలింగ్ 8. సరే ఓవరాల్ రేటింగ్ 7 ఇస్తా, యావరేజ్ అది వీక్ కానీ, బట్ యా బ్యాటింగ్ అయితే చాలా వీక్. టీమ్ గా ఆడడం వేరు, అర్థమైందా? ఇదిగో ఇలాంటివి తీసుకొస్తానే. అరే నువ్వు సిఎస్కే ఫ్యాన్ అయి ఉండి ఎప్పుడు టాప్ అలా అనకూడదు. నీ ఎలివేషన్ ఎలా ఉండాలంటే, వాట్ ఈస్ ఐపీఎల్ అంటే టీమ్స్ ఫైట్ టు ప్లే ఫైనల్ విత్ సిఎస్కే. అది అయితే వీళ్ళ రిజల్ట్ చెప్పు. క్వాలిఫై అయితే పక్కా అయిపోతారు. ప్లే ఆఫ్స్ కాదు, వాళ్ళు ప్లే ఆఫ్ టీమ్ కాదు. నాది ప్లే ఆఫ్ టీమ్ కాదు. టూ మచ్ చపాక్ డిపెండెంట్ గా వీళ్ళు. 1-2 ఎవరైనా లాగేసుకుంటే చాలా కష్టం. టూ మచ్ తలా డిపెండెంట్. హౌ డు యు రేట్ దిస్ ప్లేయింగ్ 11? హెలికాప్టర్స్ అని ఉండే ఫేస్ క్యామ్ ఓపెన్ చేస్తే నీకు నెట్ పోతుంది. హెలికాప్టర్స్ ఫేస్ లేదని చెప్తున్నాడు. నీ ఒపీనియన్ చెప్పి. ఇప్పుడు మనోడు దూబే మిస్టర్ డిపెండబుల్ అన్నాడు, త్రిపాఠి బెస్ట్ బై అన్నాడు, నూరు పక్కా వికెట్ టేకర్, ఇటు పకోడీ వికెట్ టేకర్ అన్నాడు. అది ప్రాసెస్. ఇప్పుడు స్కిప్ చేసేద్దాం. మా బౌలింగ్ చూసా ఎలా ఉందో, మీ బ్యాటింగ్ వట్టకాయలు పగిలిపోతాయి. ఏంట్రా అది? చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయరా? బాగుంది, బాగానే ఉంది. మినిమం మాత్రం ఉండాలి ఢిల్లీని ఓడించాలంటే. సో
అది ఇది ఇస్తాడనే వెయిట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ డీసీ ఇక్కడ ఏంటిది లిస్ట్ ఏంటి ఇక్కడ 30 lakhs షిట్ అంతా 25 ప్లేయర్స్ మొత్తం ఫిల్ చేయడానికి మనీ లాండరింగ్ చేస్తున్నారు. త్రిపురన విజయ్, విప్రాజ్, నిగమ్ ఏంటి బ్రో మొన్న ఆంధ్ర మీద సెంచరీ కొట్టాడు తెలుసాడు. ఎవడు త్రిపురన విజయ్? వచ్చాడు ఇప్పుడే. నేను ముందు ప్లేయింగ్ 11 రాయరా బాబు. ఓకే చెప్పు స్టార్ట్ చేయండి. కేఎల్ ఫస్ట్ కేఎల్, సెకండ్ బ్రో చెన్నై కాదు ఇద్దరు చాలు బ్రో, ఇంకా దాని కింద లెక్కర్లే. వెళ్ళిపో ఇంక బాయ్ వెళ్ళిపో, కింద అవసరం లేదు బాయ్. Remove that resume. నువ్వు ఒక 11 చెప్పురా, తర్వాత డిస్కస్ చేద్దాం. We are starting with this now and we may expect to land in 30 minutes. ఓకే నెక్స్ట్ అక్ష పడేవ్ అండ్ కుల్లు నెక్స్ట్ ఇస్ కుల్లు. ముఖేష్ కుమార్ నెక్స్ట్. మా మిచ్చి మామ నటరాజన్ నట్టు 4 వెళ్ళొస్తా అసలే దానం చేశారు ఇస్తారు మాకు. మీ బ్యాటింగ్ ఏంట్రా మాకంత దరిద్రంగా ఉంది. ఇంపాక్ట్ రిజ్వీరా బ్రో, కరుణ్ నాయర్ బ్రో, మోహిత్ శర్మ స్టార్, ముఖేష్, కుల్దీప్, అక్షర్ 6 ఏంటది ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం వల్ల ఢిల్లీ పరిస్థితులు కాదు. ఐ వాంట్ రేటింగ్స్ బ్రో. అప్పటికే కేఎల్ మీద నమ్మకం పూర్తిగా పోయింది. బ్యాటింగ్ OP proves me wrong. 7.5 వచ్చరా. కేఎల్ ఆర్సీబీకి ఆడతాడు. కాదు కేఎల్ అవతల టీం ఆడతాడు. వాళ్ళు చాలు బ్రో ఏ టీం కైనా, దానికైనా ఆర్సీబీకి అయితే ఒకటి చాలు. ఫైనల్ రివ్యూ పేపర్ మీద బాగుంది, గ్రౌండ్ మీద బాగోదు. బౌలింగ్ పరిస్థితి నెక్స్ట్ అసలు ఇప్పుడు ప్లేయర్ కాదు కదా, ఎలిమినేటర్ కి వెళ్తేనే స్టార్ ప్లేయర్, క్వాలిఫైర్స్ కి వెళ్తేనే, లేకపోతే కాదు. సో వీళ్ళు ఎలాగో వెళ్ళరు. సో లేనట్టే. అసలు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఉంది ప్లేయింగ్ 11 ఎందుకు లేదు? కోహ్లీ ఫార్నర్ రాడు, ఇంగ్లాండ్ గాడు. ఇప్పుడు ఫ్లైట్ అని పెట్టి బ్రాకెట్ లో ఫ్లైట్ అని రాసి. యాక్చువల్లీ ఈసీబీ మాది, ఆర్సీబీ కాదు. సాల్ట్ ఉప్పు పట్టిదారు పటికి పంచుతారు. మరి అంత వద్దు. స్టోన్ లివింగ్ స్టోన్, వైల్డ్ స్టోన్ అని రాసి. మిగతా 6 సరిపోయింది కదా ఈసారి కప్పు నమ్మది. జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, ఇప్పుడు వస్తుంది లీతల్ అటాక్. భువి, రసిక్ అంత కొన్నారు కానీ వాళ్ళు బ్యాకప్ బాబు ఎదరక్షలు చేయొద్దు. లాస్ట్ టైం బాగా చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్ శర్మ, డెత్ లో చెక్కిస్ పడేస్తారు. ఇంపాక్ట్ అవడరా లాస్ట్ రేటింగ్స్ ఇస్తే తర్వాత మాట్లాడుకోవచ్చు. బ్యాటింగ్ 7.5, బౌలింగ్ 7 వేసుకో. ఓవరాల్ ఓవరాల్ కూడా 7. బౌలింగ్ వీక్ అని. బౌలింగ్ కాదురా, స్పిన్ కావాలని ఆప్షన్స్ తీసుకోలే అనుకుంటా, నాకు తెలిసి పేస్ వేస్తారు అనుకుంటా. చిన్నస్వామి కొంటే చాలా కొనాలి, బట్ వాళ్ళు కొనలేదు. ఏం చేయాలి చాలా ఎవడు చిన్న స్వామిలో వెళ్ళాడు. సో నాకు తెలిసి ప్లాన్ ఏంటంటే ఎవడు 4 ఓవర్ సైడ్ లివింగ్స్టన్ వెళ్ళిపోతారు. 5 hours మ్యాచ్ లివింగ్స్టన్ స్వప్నిల్ సువేష్ లో తిప్పుతారు. ఈ ఆప్షన్ మీరు ఏం చెప్పుకుంటారు? బెస్ట్ బై అంటే సాల్ట్, బెస్ట్ బై అండ్ డిపెండబుల్. చాలా హంబుల్ గా ఉన్నారు మీరు, నాకు అది అర్థం కావట్లేదు. టాప్ 2 అని వేయచ్చు. అరే వర్స్ట్ కేస్ 3-4 రా, ఎలిమినేటర్ అయినా ఆడతారు. అది కొట్టు బ్యాటింగ్ 7 చేసుకో, బౌలింగ్ 7.5 చేసుకో. బౌలింగ్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. రే బ్యాటింగ్ మాత్రం ఇది చాలా ఎక్స్పోజ్డ్ రా బాబు కింద. మమ్మల్ని ఫెయిల్ చేస్తారు. ఎక్స్పోజ్డ్ అంటున్నా, ఎక్స్ప్లోసివ్ కాదు. నెక్స్ట్ SRH. రే ఎందుకు రా, ఎల్ఎస్జీ వేయొచ్చుగా. ఆప్షన్ కన్నా ముందే ఎందుకు ముందు ఆసగమే ఉంది. 5 players ఆడి 6. అప్పుడప్పుడు నేను వెళ్తాను. అభినవ్ ఇక్కడ నుంచి అయిపోయింది క్లాస్. అరే ఇంకా అయిపోయింది కదరా. దేవరా వర అందరూ ఉన్నారు కదరా. అందరూ ఉన్నారు. భయం అంటే ఏడు చూపించేస్తాం. మా బెస్ట్ బై హర్షల్ పటేల్, 4 దాంపై 2 పెడతారు. నాకు అది శాంపన్ పెడతారా? అది ఇంకో ఫారినర్ లేడరా. ఈ మురళీధర్ వెళ్ళి అందరు శ్రీలంకన్ కొనిసాడు. ఎవడో ఇషాన్ మలింగ్ అంట 1.2 CR ఏంటరా. ఇప్పుడు ఇక్కడ 11 అయిపోయారు. ఏంటి 11 అయిపోయారు? ఆగు, ఇంపాక్ట్ ప్లేయర్ లేడు, ఎవడు లేడు. సచిన్ బేబీ ఫినిషర్ వీడ్రా. ఈడెవడో కామ మెండిస్, ఈ కమెండు మెండిస్ ని ఆడిస్తా అంటున్నారు. మరి ఆడు కొంచెం ఆల్ రౌండర్ అంట. తెలియదు ఫినిషర్ ఆఫ్ ద టీమ్ అంటే టీమ్ ని ఫినిష్ చేస్తాడని. టీమ్ ని ఫినిష్ నిజం అంతే. ఇంకో ఫారెన్ బౌలర్ ఉన్నాడు రా మలింగ, ఈశాన్ మలింగ. ఈ మురళీధర్ ఎప్పుడు ఆప్షన్ తీసుకెళ్ళి అంతేరా. షమీకి హ్యాపీ నేను. మిడిల్ ఆర్డర్ మీకు ఒకడు లేడుగా, ఒక ప్లేయర్ మిస్సింగ్. అదేరా సెన్స్లెస్ లో అసలు మురళీధరన్ తో వెళ్ళడం అనేది నాకు ఎంత కోపం వస్తుందంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇంపాక్ట్? నెక్స్ట్ ఎవరు లేడా? మలింగ, ఇషాన్ మలింగ లోపల లాసిత్ మలింగ ఆత్మ దూరి బౌలింగ్ వేస్తాడు. వాడే ఇంపాక్ట్. జాంపాన్ ఆడించకుండా ఈ కమెండు మెండిస్ ని ఆడిస్తారేమో. వాడు బ్యాటింగ్ కూడా తెలియదు. మనోహర్ ఉంటాడు. ఆడి గురించి డిస్క్రిప్షన్ చూస్తే గురించి వాడు అంబి డెక్స్ట్రస్ అంట. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేసేస్తాడంట. ఏదో ఒక హ్యాండ్ తో వేయచ్చు కదా బౌలింగ్. ఇక్కడ దాకా ఇలా వచ్చి ఇలా వేసేస్తాడు. మెండిస్ 4 hands అంటారు. కాటేరామా విత్ ఎక్స్ట్రా హ్యాండ్స్. అంబి డెక్స్ట్రస్ క్రికెట్ లో ఎందుకు అంబి డెక్స్ట్రస్ అయితే ఫుట్బాల్ లో అయితే సెన్స్లెస్. అప్పుడు మ్యాక్స్వెల్ కూడా
అంతే కదరా. మ్యాక్స్వెల్ లెఫ్టీగా ఎక్కువ, రైట్ హ్యాండ్ ఎప్పుడు ఆడతాడని. రైట్ హ్యాండ్ బౌలర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి. అసలు ఫస్ట్ మురళీధర్ తీసేయాలి, పట్టిన దరిద్రం ఆడు టీం కాడు. కాదు ఈయన ఎక్కడ పెట్టాలి చెప్పు. డగౌట్ లో పెట్టు. అవును, గ్లెన్ ఫిలిప్స్ ఎలాగో బేస్ ప్రైస్ తీసుకున్నారు, బిడ్ చేయాలి. మరే శ్రీలంకన్ బ్లాక్ మ్యాజిక్ పర్సన్ ఉన్నాడే మురళీధర్, ఇషాన్ మలింగా రేసిస్ట్ లో మాట్లాడు. ప్రాపర్ బ్లాక్. రేసిస్ట్ ఏంటి? రేసిజం కాదు అది, బ్లాక్ మ్యాజిక్ అంటే టీం దరిద్రం చేస్తున్నాడు, అది ఫస్ట్ మెయిన్. రేసిస్ట్ కాదు, అతను టాలెంట్. నువ్వు తీరా బాబు క్లిప్ గొడవలు అయిపోయేలా ఉన్నాయి నా మీద. ఓవరాల్ 6.5. ఓవర్ చేయకు నువ్వు. ఇది యాంటీ జింక్సింగ్ కూడా కాదు, ఏమీ కాదు. చెన్నై టెక్నిక్ అసలు ఈ రోజు బాగాలేదంటే ఈ టీమ్ తో తీసుకెళ్ళి నువ్వెంత తోపరా అన్నట్టు. రీజనల్ మూవీతో ఎలా కొట్టావన్నా టాప్ 4 అన్నట్టు. గుంటూరు కారం లాగా డిజాస్టర్ టాప్ దేవన్ ఎలా పెట్టావని. ఇక్కడ ఈడేమో 7 ఇస్తాడు, వీడు మధ్యలో వచ్చి చిల్లర 10 ఇస్తాడు, నువ్వేంట్రా 6.5 అంటావు. ఒరే నేను రియలిస్టిక్ గా చెప్తున్నాను, మీకు అది సీజన్ స్టార్ట్ అయ్యాక క్లియర్ గా ఎక్స్పోజ్ అయితే వీక్నెస్ లో. ఇటు మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ అంటే రేసేది అనేస్తాడు. చేతబడి చేస్తున్న టీం ని. ఇషాన్ మలింగా నీ ఎవరి కింద పెట్టడానికి రా ఇప్పుడు. రాసే 2025 కప్ అని రాసే వెళ్ళిపోదాం, మీటింగ్ యాడ్ చేస్తే. ఇక్కడి నుంచి వస్తుంది అయ్యా, రాయి ఇంకా ఇండియన్ టీం రాయి. కై ఇంపాక్ట్ కూడా ఆడరేమో, 11 మందితోనే ఆడేస్తారు వాళ్ళు. ఇంపాక్ట్ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఈ గజన్ఫర్ ఎవడో కొన్నారా బౌలర్ అంటే, ఆడు ఉంటాడేమో 5 CR కొన్నారా. మరి మా SRH శాండ్లర్ కూడా కొనలేదు కదరా. ఏంట్రా ఈ షాన్ మీద అసలు రిజల్ట్ చెప్పురా. బాటమ్ ఆఫ్ వర్స్ట్ కేస్ కప్, బెస్ట్ కేస్ బాటమ్ ఆఫ్. డెఫినెటివ్ ప్లే ఆఫ్ టీమే, కానీ కప్ ఏమో డౌట్. అరే ఉంటే టాప్ 4 లేదా 9-10. బౌలింగ్ 9, ప్రాపర్ 9. అది కాదు ఇప్పుడు మా మెండిస్ 2 హ్యాండ్స్ తో వేస్తాడు, రైట్ హ్యాండ్ తో 4 ఓవర్, లెఫ్ట్ హ్యాండ్ తో 4 ఓవర్ వేసి వచ్చా. ఎల్ఎస్జీ ఒరే ముంబైతో ఆన్ పార్. ఓపెనర్ ఎవరు ఎంతకి? మార్క్రమ్ రాయు, ప్రాపర్ టీమ్ వెళ్తే. ఓపెనింగ్ ఒక్కటి కొంచెం డౌట్ గానీ, మొత్తం పైన మార్చ్ నుండి ఇలా లైన్అప్ మొత్తం అసలు యాంకర్ సుమన్ అనేవాళ్ళు లేరే. మా టీం చూసి బాధపడేటప్పుడు మీ టీం గుర్తొస్తున్నారు. ఫస్ట్ పెట్టుకుని ఎలా స్క్రాప్ చేసుకున్నారు నిజంగానే. వదిలేసారు అందరినీ, అంటే లాస్ట్ లో చీపు కొనేద్దాం అందరు. నేను చెప్పి నితీష్ నారాయణ కూడా కొనలేదు. జీటీనా వచ్చేసి గిల్లు, బట్లర్, సుదర్శన్, ఫారూక్ ఖాన్, రాహుల్ టెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ ఆడిస్తారు, ఇంకా ఆప్షన్ లేదు. ఏంటి బ్యాటింగ్ లేదు. అప్పుడు సిరాజ్ మర్చిపోయా, కోడ్స్ తీసా. ఇంపాక్ట్ ఒకటి రావాలి కదా. ఇది యాక్చువల్ ప్యాక్డ్ ఉంది ఈ టీం, అస్సాం ప్యాక్ అయిపోవడానికి. గిల్లు, బట్లర్, సుదర్శన్ రాయిలు ప్రాపర్ హెవీ. SR కి పిచ్చ లైట్. సుందర్ నాకు బ్యాటింగ్ నమ్మకం లేదు. టెవాస్టియా నీకు 36 of 6 కావాలన్నప్పుడు ఆడతాడు అలా. 30 of 5, 24 of 4 అలా. యాంటీ ధోని. పంజాబ్ రాసే పాంటింగ్ ఇంకా ప్రీతి జింటా అయిపోయింది. పాంటింగ్ కన్ను కొడితే అందరూ వచ్చేస్తారు, కప్పు కూడా వచ్చేస్తారు. అయ్యర్, చహాల్, ధనశ్రీ అంతే రావాలి. మరి ఓవరాల్ ముంబై రా కప్ విన్నింగ్.